మన్మోహన్ సింగ్ అంతిమయాత్ర నిగంబోధ్ ఘాటుకు కొద్దిసేపటి క్రితమే చేరుకుంది. ఇక ఏఐసిసి కార్యాలయం నుంచి నిగంబోధ్ వరకు దాదాపు అరగంటకు పైగా అంతిమయాత్ర కొనసాగింది. అంతిమయాత్ర వాహనంలోనే ఘాటు వరకు రాహుల్ కూడా వచ్చారు. అంతిమయాత్రలో ఖర్గే, రేవంత్, అలాగే సిద్ధరామయ్య, ఇతర కాంగ్రెస్ ముఖ్య నేతలు కూడా అంతిమయాత్రలో పాల్గొన్నారు. కాసేపట్లో ప్రభుత్వ లాంఛనాలతో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు కొనసాగుతాయి. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంతిమయాత్ర కొనసాగుతోంది. ఏఐసిసి కార్యాలయం నుంచి నిగంబోధ్ ఘాటుకు ర్యాలీ చేరుకుంది. రాహుల్ గాంధీ కూడా అంతిమయాత్ర వాహనంలో ఉండగా ఖర్గే, రేవంత్, సిద్ధరామయ్య సహా ముఖ్య నేతలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. కాసేపట్లో అధికారిక లాంఛనాలతో మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మన్మోహన్ది చాలా సాధారణ జీవనశైలి, కానీ విధాన నిర్ణయాలలో మాత్రం దూకుడు ప్రదర్శిస్తూ ఉంటారు. ఎన్నికల్లో గెలుపోటముల గురించి పట్టించుకోకుండా భారత్ మెరుగైన భవిష్యత్తు కోసం మన్మోహన్ ఏకాగ్రతతో పనిచేశారు. మన్మోహన్ వ్యక్తిగతంగా చాలా నెమ్మది. ఎంత ఘనకార్యం చేసినా ఆయన మౌనంగానే ఉంటారు. చేసిన పనే మాట్లాడాలి, కానీ దాని గురించి మనం చెప్పుకోకూడదు అనేది మన్మోహన్ ఫిలాసఫీ. ఆయన ఏ రంగంలో ఉన్నా, ఏ పదవి చేపట్టినా ఈ విధానం మార్చుకోలేదు. ఎన్ని విమర్శలు వచ్చినా దేశానికి మంచి జరుగుతుంది అనుకుంటే ఆ నిర్ణయం నుంచి వెనక్కి వెళ్ళటానికి ఆయన ఇష్టపడేవారు కాదు. మన్మోహన్కు సోనియా కూడా అండగా ఉన్నారు. రాజకీయ ఒత్తిళ్లు ఆయన దాకా రాకుండా కాపు కాశారు. ఎక్కడా మన్మోహన్ గౌరవం తగ్గకుండా చూసుకున్నారు. మన్మోహన్ చాలా దూరదృష్టితో సంస్కరణలు అమలు చేశారు. ఆయన 1991 బడ్జెట్ పైనే కాదు, ఆధార్ కార్డు తెచ్చినప్పుడు అంతే విమర్శలు వచ్చాయి. కానీ అప్పుడు దూరదృష్టితో తెచ్చిన ఆధార్ కార్డే ఇప్పుడు డిజిటల్ ఇండియా ఉద్యమానికి కీలకంగా మారింది. ఇప్పుడు ఏ సర్కారు వచ్చినా ఆధార్ దాటి ఆలోచించే పరిస్థితే లేదు. ఒక్క కార్డుతో దేశ గతినే మార్చేసిన మన్మోహన్ క్షేత్రస్థాయిలో చాలా సమస్యలకు ఆధార్తోనే మంగళం పాడారు. ఇప్పటి ఐటీ, టెలికాం విప్లవాలకు పునాది వేసింది మన్మోహన్ సింగే అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మన్మోహన్ నిరాడంబరతకే ప్రాధాన్యతనిచ్చేవారు. ఏనాడు హంగులు, ఆర్భాటాల జోలికి వెళ్లలేదు. దేశంలో అత్యున్నత పదవిలో ఉన్నప్పుడు కూడా ఆయన సామాన్యంగానే ఉన్నారు. కార్పొరేటర్ అయితేనే ఆహార్యం మార్చే నేటి నేతలకు మన్మోహన్కు చాలా తేడా ఉంది. మన్మోహన్ వ్యక్తిత్వం అందరికీ ఆదర్శనీయం. పదవిలో ఉన్నప్పుడు కూడా ఆయన తన మారుతి 800 కారునే ఇష్టపడేవారు. అదే తనకు సౌకర్యంగా ఉంటుందని తన సిబ్బందితో చెప్పేవారు.
ఇప్పుడు ఎక్కడ ఎన్నికలు జరిగినా ఉద్యోగాల కల్పన, ఆర్థిక వృద్ధి గురించి మాట్లాడకుండా కుదరదు. అలాగే ఏ సర్కారైనా ఆర్థిక రంగంలో ఏం ప్రగతి సాధించిందో చెప్పకుండా జనం ముందుకు వెళ్లే పరిస్థితి లేదు. ఉద్యోగాల సృష్టికి నేటి నేతలు తిప్పలు పడుతున్న తరుణంలో మన్మోహన్ సింగ్ తన సంస్కరణలతో లక్షల ఉద్యోగాలు సృష్టించిన చరిత్ర ఖచ్చితంగా మార్గదర్శనం చేస్తుంది. అలాగే తన దూరదృష్టితో దాదాపుగా 30 కోట్ల మంది ప్రజల్ని పేదరికం నుంచి బయటపడేసిన ఘనత మన్మోహన్కు దక్కుతుంది. ఆర్థిక వ్యవస్థకు సంబంధించి మన్మోహన్ ఓ ప్రతిపాదన తెచ్చారంటే దాని దేశంలో ఆర్థికవేత్తలే కాదు, ప్రపంచ అత్యున్నత ఆర్థిక సంస్థలు కూడా కాదనలేని స్థితి. మన్మోహన్ దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త జవసత్వాలు ఇవ్వకముందే ప్రపంచవ్యాప్తంగా ఆర్థికవేత్తగా నిరూపించుకున్నారు. అందుకే మన్మోహన్ ఘనతలకు చాలా త్వరగా గుర్తింపు లభించింది. ఆయన చర్యల్ని దేశం అర్థం చేసుకోకముందే ప్రపంచం ప్రశంసించేది. విదేశాల్లో కూడా పేరు ప్రఖ్యాతలు ఉన్న మన్మోహన్ బయట పల్లకీ మోతను, ఇంట్లో ఈగల మోతను దేన్నీ పట్టించుకోలేదు. తనకు ఇచ్చిన బాధ్యత నెరవేర్చటంలోనే సంతృప్తిని వెతుక్కున్నారు. తనను విమర్శించిన వారే తర్వాత పశ్చాత్తాపపడేలా చేశారు. మన్మోహన్ మృదు స్వభావి అయినా పని విషయంలో గట్టి మనిషి అని నిరూపించారు. దేశ ఆర్థిక రథాన్ని పరుగులు పెట్టించిన మన్మోహన్ తను సంపాదించిన డబ్బును సంప్రదాయ పద్ధతుల్లోనే పొదుపు చేశారు. 2019 ఎన్నికల అఫిడవిట్ ప్రకారం మన్మోహన్ దంపతుల ఆస్తి విలువ 15 కోట్లు. ఢిల్లీలోని వసంత్ కుంజ్, చండీగఢ్లోని సెక్టార్ 11Bలో ఆయనకు 2 ఇళ్లు ఉన్నాయి. ఆయన భార్య గురుశరణ్ కౌర్ దగ్గర 150 గ్రాముల బంగారం ఉంది. ఆర్థికవేత్త అయిన మన్మోహన్ తన రాబడిని ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలోనే పెట్టుబడులు పెట్టారు. 12 లక్షలను పోస్టాఫీస్ జాతీయ పొదుపు పథకాల్లో పెట్టారు. చాలా క్రమశిక్షణతో తమ ఫిక్స్డ్ డిపాజిట్లను ప్లాన్ చేశారు.